నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశిలో ఒకటైన ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది తెలియచేయండి. అమ్మ, యాక్చువల్లీ ధనస్సు రాశి వారికి ఈ నెల రోజులు సూర్యగ్రహ బలము చాలా తక్కువని చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పటి వరకు సూర్యుడు సప్తమ రాశిలో ఉండి వీరికి చేసే వ్యాపారాల యందు, అట్లాగే తండ్రి గారికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలోనూ, ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో, వివాహ సంబంధిత విషయాలలో, భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో అన్నీ చాలా వరకు నెగిటివ్గా ఉన్నటువంటి వీరికి ఇప్పుడు అష్టమ రాశిలో కర్కాటక రాశిలో ఈయన కర్కాటక పుణ్యకాలము అంటారు. అంటే మనకి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అష్టమ రాశిలో ఎప్పుడైతే రవి ఉంటాడో ఆరోగ్య భంగము, అట్లాగే తండ్రి గారికి సంబంధించినటువంటి వైద్యపరమైనటువంటి విషయాలలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే ధనము కూడా సౌఖ్యము లోపిస్తుంది. అంటే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది హాస్పిటలైజేషన్ ద్వారా. ఎందుకంటే రవి పితృకారకుడు. అంటే మరి ఈయన అష్టమంలో ఉండటం ద్వారా ఏంటంటే ఒక్కోసారి ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా కొంతమంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జన్మజాతకాలలోనే యాక్టివేట్ అయినప్పుడే జరుగుతాయమ్మా. ఒక్కోసారి ఆకస్మికంగా గృహపరం అంటే పిత్రార్జిత సంబంధ విషయాలు ఉంటాయి కదా, వీటిల్లో కోర్టు సమస్యలు, ఎఫ్ఐఆర్లు నమోదు చేయటము, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ప్రయాణాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రతికూలతలు, వీరికి ఏదో రకంగా గవర్నమెంట్ వ్యవస్థల్లో ఉండేది ఏదైనా మనకి ఏదైనా ఇబ్బందులు వస్తే రక్షకబట్టలేక దాని తోడు ఏమైనా కుజుడు ఏమైనా బాగున్నాడా అంటే ఆగస్టు 2 నుంచి కంపల్సరీ కుజుడు కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంటే మనకి మాస ఫలితాలలో రవిగ్రహ ప్రభావము చాలా అత్యుత్తమమ్మ. కాబట్టి వీరి యొక్క ఆరోగ్యము, అట్లాగే తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడాలి అంటే పూర్తిగా వీరు ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పారాయణ చేయాలి. ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని పారాయణ ఎక్కువ చేస్తూ ఉండాలి. అంటే వీరు ఏ పని చేస్తున్నా దీన్నే ఎక్కువగా ఆరాధించాలమ్మ. ఎందుకంటే చేసే వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, గవర్నమెంట్ త్రూ ఉండేటటువంటి ఏ సమస్యలైనా సరే వీరి మీద పగబట్టినట్టుగా వీరికి ప్రిపేర్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజులు కూడా వీరికి శ్రీమన్నారాయణ మూర్తి మాత్రమే రక్షగా ఉంటూ ఉండాలి. మరి ఆయన రక్షగా ఉండాలంటే వీరేదో ఒకటి ఆయన్ని తప్పిస్తూ ఉండాలి, తప్పిస్తూ ఉండాలి. ఎందుకంటే అమ్మ 9వ స్థానానికి అధిపతి అంటే సూర్యుడు పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మ ఆర్జితము, పుణ్యమే కదా ఆర్జితం అంటే. అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి పుష్కలంగా లభించట్ల. గురుడు ఉచ్చులో ఉన్నాడు అంటారు, గురుడు ఉచ్చులో లేడు, ఆల్రెడీ దాటి వెళ్ళిపోయాడు ఆయన, శని నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి గృహపరమైనటువంటి ఎన్నో అసౌకర్యకరమైన ఇబ్బందులు, మాతృ సంబంధిత అనారోగ్య సూచనలు, ఎక్కువగా వైద్యాలయాలకు వెళ్ళటము, దాని పరమైనటువంటి మానసిక వేధ, ఉద్యోగాదుల్లో వీరు అనుకున్నది ఒకటైతే జరుగుతోంది ఒకటి, ఆర్థిక సంక్షోభాలు, ఇవన్నీ కూడా ఇటు అర్ధాష్టమ శని, ముఖ్యంగా అర్ధాష్టమ శనితో పాటుగా ఇక్కడ రవి గురుడు యొక్క ప్రాబల్యం తగ్గటం. ఇప్పటి వరకు ఏదో ఆగస్టు 1 వరకు కుజగ్రహ బలం ఉంది కదా అంటే ఆగస్టు 2 నుంచి ఆయన సప్తమంలోకి వచ్చి వివాహ సంబంధిత విషయాలు. ఎందుకంటే అమ్మ ఇక్కడ కుజగ్రహము అనేటటువంటి సప్తమంలో ఉన్నప్పుడు వివాహ సంబంధ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దాని యందు జరుగుతుందా లేదా అనేటటువంటి సంక్షోభం బుధుడిస్తూ ఉంటాడు. ఎందుకంటే బుధుడు కూడా 7వ తారీఖు నుంచి మళ్ళీ అక్కడే ఉంటాడు. ఇది జూలై 7 నుంచి దాదాపుగా ఆగస్టు 5 వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలోనే ఉంటాడు. ఉన్నప్పుడు కుజుడు బుధుడు ఈ రెండు యొక్క సంఘర్షణ ఎలా ఉంటుందంటే ఏ పని చేద్దామన్నా, ముఖ్యంగా వివాహ స్థానం అది, మరి ఏ పని చేద్దామన్నా వీళ్ళ ఇష్టము అయిష్టంగా ఉంటుందా, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయా, మోస్ట్ కన్ఫ్యూజన్ స్టేజ్ అంటారు. దాని ద్వారా ఏంటంటే దీంట్లో బంధువుల యొక్క ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయమ్మ. కాబట్టి వీరి యొక్క సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు మాత్రమే వీరికి కొంతవరకు అనుకూలంగా పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. పూర్తిగా ఆ విషయాలు ఏవి నెరవేరవమ్మ. వివాహ సంబంధాలు కానీ లేకపోతే వివాహ ఇతర సంబంధాలు కానీ వీరికి కోర్టు సమస్యల దాకా తీసుకువెళ్తే న్యాయస్థానాలు, జడ్జిలు, లాయర్లు, ఇలాంటి వ్యవహారాలు, వాదోపవాదాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళ ఆలోచనలు అయితే పూర్తిగా నెగిటివ్గా ఉంటాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాదుల్లో అయితే రవి గురుడు పూర్తిగా ఇబ్బందులు, చలానాలు,
కొంతమందికి అయితే కనుక స్థలాలు ఉంటాయి, భూములు ఉంటాయి, ప్లస్ గృహాలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటివి పూర్తిగా చలానాలు ఎక్కువ కట్టే పరిస్థితి. ప్రాపర్టీ ట్యాక్స్లు కావచ్చు, లేకపోతే వాహనాలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మధ్యలో ఎవరో ఆపుతారు. ఎప్పుడో సంవత్సరం క్రితం నుంచి కట్టాల్సినవి 20,000 30,000 బ్యాలెన్స్లు ఎప్పుడు పడతాయో వాళ్ళకి తెలియదు. అట్లా ధన నష్టం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని ఏం చేస్తాడంటే ఇవే చేస్తూ ఉంటాడు. ఇక ఉద్యోగంలో వృత్తిలో పూర్తిగా నెగిటివ్గా. ఎక్కడయ్యా వీరికి బాగుండేదంటే రాహుగ్రహం ఒక్కటే కొంచెం అనుకూలం. ఆగస్టు 2 వరకే. ఆగస్టు 2 తర్వాత రాహు కుజ నక్షత్రంలోకి వచ్చినప్పుడు అసలు వీరు తీసుకునే నిర్ణయాలు వివాహపరమైన సంబంధ విషయాలలో వీరికి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వారి యొక్క జన్మజాతకమే వీరికి శ్రీరామ రక్ష. అప్పుడు ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పూజలు అభిషేకాదులు చేసుకుంటూ ఆయన యొక్క స్ఫురణను వీరు ఇదిగా తీసుకోవాలి, ఎసెట్గా తీసుకోవాలి. లేకపోతే భూ సంబంధిత విషయాలలో కూడా వీరికి కాస్త ఇబ్బందులు ఎదురవుతాయమ్మ. ఎందుకంటే అమ్మ కుజుడు యొక్క వీక్షణ అంత మంచిది కాదు, కానీ వీరికి కుజుడు మంచివాడు కాబట్టి కొంతవరకు న్యాయమే చేస్తాడు. ఏది? వ్యాపార విషయంలో, వివాహ విషయంలో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అయితే వీరికి ఉంటుందమ్మా. గురుగారు, ధనుసు రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏం లేదమ్మా, హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఒక్కటే వీరికి శ్రీరామ రక్ష. ప్లస్ రవి గురులు ఉన్నారు కాబట్టి ప్రతి ఆదివారము ప్రతి గురువారం ఈ 2 నియమాలు పాటిస్తూ ఈశ్వరాభిషేకం చేసుకుంటూ ఆదిత్య హృదయం చదివేటప్పుడు వీరి యొక్క ఆరోగ్యము, వ్యాపారము, ఉద్యోగము ఇక్కడెక్కడా తేడా రాకుండా, ఎటువంటి గృహ సంబంధిత ఇబ్బందులు కలగకుండా, వచ్చే ధనము తక్కువ వచ్చిన పర్వాలా, ఫ్లోటింగ్ ఎక్కువ కావద్దు, రుణ సమస్యలు ఎక్కువ రావద్దు, ఇట్లా మనసులో చెప్పుకుంటూ వీరు జాగ్రత్త పడాలి. శుక్రబలము కూడా పూర్తిగా నశిస్తుంది కాబట్టి నవగ్రహ స్తోత్రాలు సూర్యుడికి 6 సార్లు, చంద్రుడికి 10 సార్లు, కుజుడికి 7 సార్లు ఇట్లా చదువుకుంటూ నవగ్రహ అనుగ్రహం కోసం పాకులాడాలి. రుద్రాభిషేకం మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవడం ద్వారా ధనము ఖర్చు ఆగుతుంది. ధనము లేనిపోని ప్రమాదాలకి, లేనిపోని ఇబ్బందులకి పోకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఈశ్వరాభిషేకం మనల్ని రక్షిస్తుంది అన్నమాట. ధనుస్సు రాశి వారు. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ద్వాదశ రాశుల్లో ఒకటైన మకర రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం, అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇతర గ్రహాల ప్రభావం కూడా ఈ రాశి మీద ఏ విధంగా ఉండబోతుందని తెలియచేయండి. అమ్మ, వీరికి సూర్యగ్రహ ప్రభావము ఈ నెల రోజులు వ్యాపార సంబంధిత ఆర్థిక విషయాల యందు వాటికి సంబంధించినటువంటి సమాలోచనలు, కొంతమంది అయితే కనుక కుటుంబంలో తండ్రితో దానికి సంబంధించిన ఆలోచనలు చేయటము, సలహాలు తీసుకోవటము, ఇది ఎంతవరకు సంబంధము, ఇది ఎంతవరకు సమ్మతము, మరి నేను వ్యాపారంలో ముందుకు వెళ్ళగలనా, నాకు మీరు ఏదైనా సహకరిస్తారా, ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారు చర్చించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే సూర్యుడు సప్తమంలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి ఆలోచనలకి ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు, అది తండ్రి గారు ఒప్పుకోకపోవడం కావచ్చు, తండ్రి గారు ఊర్లో లేకపోవడం కావచ్చు, దూరంగా ఉండటం వలన కమ్యూనికేషన్లో వీరికి ఏదో రకమైనటువంటి మారకము అంటే ఏంటంటే ఇబ్బందులు, ఏదో రకంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దానికి తోడు వీరు అనుకున్న సంకల్పము సిద్ధించాలంటే శని భగవానుడు 3వ స్థానంలో ఉండి వీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు వీరికే అర్థం కాని పరిస్థితి. ఈ పని చెయ్యొచ్చా లేదా? ఒక ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆలస్యము, వీరి ఆలోచనలే వీరికి ఆలస్యాన్ని చేస్తూ ఉంటాయి. ఈ ఉద్యోగం చేయటం బెస్టా, వ్యాపారం చేయటం కరెక్టా, ఇట్లా ఆలోచిస్తూ ఆ యొక్క ఇంటర్వ్యూలో వీరు సెలెక్ట్ అయ్యేటటువంటి మూమెంట్ను కూడా వీరంతటా వీరే కోల్పోయే పరిస్థితి. శని బాగున్నాడు కదా అనుకుంటే ఆయన ఉన్న నక్షత్రాధిపతి ఈ జూలై ఎండింగ్ వరకు కూడా వీరిని శాసిస్తూ ఉంటాడు. దాని తోడు శని వక్రిస్తాడు జూలై 29 నుంచి. దాని ద్వారా ఏంటంటే వీరి యొక్క ఆలోచనల్లో ఎక్కడో తెలియనటువంటి స్తబ్దత కలుగుతుంది. కుటుంబంలో ఏదో రకమైన సమస్యలు వీరికి ఆలోచనలు వృద్ధి కాకుండా చేస్తాయి. గురుబలం ఒక్కటి చాలా హ్యాపీగా ఉంది వీళ్ళకి, ఏది మకర రాశి వారికి. దాని ద్వారా వ్యాపారపరమైన వృద్ధి కలుగుతుంది, ఆర్థికంగా ధనలాభాదులు కలుగుతాయి. ప్రయాణాలు ఎప్పుడూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు స్వదేశాన్ని వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదో రకమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొని రావటము, లేకపోతే ఆనందకరంగా ఉండటము, కొంతమంది పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోవటము, ఇలాంటివి కూడా జరుగుతుంది. ఎందుకంటే వివాహానికి యోగ్యకరమైన కాలము. కాకపోతే ఏంటంటే
సీజన్ లేదు కాబట్టి ఆగస్టు శ్రావణ మాసంలో వివాహం అవ్వడానికి అవకాశాలు ఉంటాయమ్మ. కానీ సూర్యబలం అయితే వీరికి అనుకున్నట్టు చేయనివ్వడు ఆయన. సంబంధాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, సూర్యగ్రహ ప్రతికూలతం వల్ల. అయితే మకర రాశి వారికి విద్యాపరంగా ఆగస్టు 2 వరకు వారి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయమ్మ. ఎందుకంటే ఇక్కడ కుజుడు శుక్రుడు యొక్క బంధము, రాహువు కేతువు యొక్క బంధము అస్సలు బాలేదు మకర రాశి వారికి. అవసరం లేని ఆలోచనలు, శ్రద్ధ చదువు మీద పెట్టరా నాయన అంటే వీరి ఆలోచనలన్నీ కూడా స్త్రీపరమైనటువంటి ఆలోచనల వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి మగపిల్లలైతే. అదే కనుక స్త్రీలైతే కనుక పురుషుల యందు ఆకర్షణ కలగటము, దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి కుటుంబంలో సమస్యలు, అది తట్టుకోలేక తండ్రి గారు వేరే సంబంధాలు చూడటము, వయసులోనే తండ్రికి అనవసరమైన ఆలోచనలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు నశించడం ద్వారా. అందుకని కొంచెం చదువుకునే విద్యార్థులు చదువు మీద ఫోకస్ చేసి ఆలోచనలు వేరే వైపుకి వెళ్లకుండా చూసుకుంటమే ఆగస్టు వరకు వీరికి అదొక నాలెడ్జ్ అనుకోండి అంతే. దీని తర్వాత మకర రాశి వారికి కుజుడు ఎప్పుడైతే మారుతాడో విశేషమైనటువంటి కొంతమంది ఉద్యోగాలకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్వదేశంలో. వారి అభీష్టం ఏదైతే అనుకుంటుందో ఆ అభీష్టానికి ఎవరో ఒకరు సహకారం చేస్తారు. బంధువులు చేయొచ్చు, లేకపోతే అప్పటికప్పుడు ఆకస్మికంగా పరిచయమైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వీరికి సహకారం చేసి ఉద్యోగంలో వీరు అనుకున్న ఉద్యోగానికి వీరు సెలెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ మకర రాశి వారికి కలుగుతాయి. ఉద్యోగరీత్యా కొంతమంది దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటము ఇలాంటివి కూడా జరుగుతాయి. తండ్రి గారి ఉద్యోగం కొంతమందికి వచ్చే అవకాశము, అంటే గవర్నమెంట్ జాబ్స్ అంటారు కదా, ఇక్కడ రవి గురులు కూడా కలిసి ఉన్నారు కాబట్టి కుజుడు కూడా ఇక్కడ మంచిగా యోగాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాగే ఆగస్టు 2 నుంచి శుక్రుడు భాగ్యంలోకి మారుతాడు, భాగ్యంలో నీచ స్థితిలోకి వస్తాడు. ఇక్కడ కొంచెము వీరి యొక్క ఆలోచనలు మళ్ళీ అనాగరికంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నెల రోజులు కూడా ఒక్క సూర్యగ్రహంతో పాటుగా కుజగ్రహము బాగుంటుంది, శుక్రగ్రహము బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆలోచనలో పూర్తిగా వైవిధ్యకరమైనటువంటి ప్రతికూలతలు కలగడం ద్వారా ఎదిగేటటువంటి వాళ్ళు ఎదగకుండా రకరకాల పిచ్చి ఆలోచనలతో దిగజారిపోయే అవకాశాలు కూడా మకర రాశి వారికి కలుగుతూ ఉంటాయమ్మ. అయితే గురుగారు, ఈ మకర రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అమ్మ ఏం లేదమ్మా, మకర రాశి వారు ఆర్థిక సంక్షోభాన్ని, కుటుంబంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి, ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉండాలి, ఉద్యోగంలో వీరికి అనుకున్నటువంటి ఆర్థిక అనుకూలతలు కలగాలి అనుకుంటే కనుక కుజరాహు కేతువులకి సంబంధించినటువంటి జపము ఆచరించటము, అంటే జపం చేయించుకోవటము, వారికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వటము, సర్పసూక్త పారాయణం అని ఉంటుందమ్మా. ఆకస్మికంగా వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక నష్టాలు కలగటానికి, కుటుంబంలో విభేదాలు కలగటానికి, సంతానపరమైనటువంటి ఇబ్బందులు తొలగటానికి ఈ సర్పసూక్త జపము చాలా విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి సర్పసూక్త జపం చేసి ప్రతిమా దానం అని ఉంటుంది, ఆ చేసిన తర్వాత బ్రాహ్మడికి ఆ దానం ఇవ్వడం ద్వారా వీరికి కొంతలో కొంత స్త్రీ శుక్రదోషాలు పోతాయి, కుజదోషాలు పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కాస్త మార్పులు కొంతమందికి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ మార్పుల్ని నియంత్రించుకోవడానికి కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన, సర్పసూక్తం అనే జపం చాలా యోగిస్తుంది వీరికి. ముఖ్యంగా బుధగ్రహము కూడా వీరికి దాదాపుగా అనుకూలంగా ఉండటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది జూలై 16 నుంచి జూలై ఎండింగ్ తర్వాత ఇంకా అనుకూలంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు కొంచెము వ్యాపార దక్షతకి సంబంధించినటువంటి పుస్తకాలు పఠించటము, అనవసరంగా బంధువులతో వీరికి ఉన్నటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలు వారికి చెప్పటము, వారు ఏదో అంటాము కాదని చెప్పి వీరు, అంటే ఎవరి నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాం అహం అంటారు, ఈగో అని కూడా అనొచ్చు. ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అది ఉద్యోగంలో రావచ్చు, బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడుతూ వీరు కనుక ఉండటం చాలా విశేషం. మీరు అడిగినట్లుగా మకర రాశి వారికి ఇందాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్త జపము, లేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము. సూర్యుడు బాలేదు కాబట్టి ఉద్యోగంలో అంటే కన్ఫ్యూజన్ సిస్టమ్ పోవటానికి, వివాహంలో ఇబ్బందులు తొలగటానికి వీరు కాస్త గురువుల్ని ఎక్కువగా ఆరాధిస్తూ, గురువుకి ఏదైనా సరే స్వయం పాకం, తోటకూర, అట్లాగే బుధుడికి సంబంధించినటువంటి ఆకుకూరలు ఏదైనా 5 రకాలు గురువుకి దానం చేయడం ద్వారా ఈ మకర రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.